వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ చేస్తారు, రియల్ ఎస్టేట్ అంటున్నారు. నేను మాట్లాడుతూ చూస్తున్నాను. దానికి ఒక్కటే సింపుల్ ఉదాహరణ, రియల్ ఎస్టేట్కి లేకపోతే మా కార్యకర్తలకి తీసుకోవడానికి దాని నిరసనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే. నెహ్రూ గారు కూడా సీనియర్ కాబట్టి, ఆయన ఆహ్వానం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన కూడా చెప్తున్నాను. ఈ దేశంలో ఎవరైనా సరే ఒకేసారి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, నేను 2004 నుంచి ఎమ్మెల్యేగా, నేను 5-6 ముఖ్యమంత్రి చూశాను. మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాదాపు ఒకేసారి 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది మేము గర్వంగా చెప్పుకోవడం. 32 లక్షల స్థలాలు. ఆ స్థలం కూడా ఎక్కడ ప్రభుత్వము అది కాదు, ఎవరిదైనా సరే భూమి అనుకూలంగా, ఊరికి అనుకూలంగా ఉండి ఆ భూమిలో ఏ డిస్ప్యూట్ లేకుండా అందరూ కలిసి వాళ్ళని ఒప్పించి ఆ రకంగా తీసుకోవడం జరిగింది. నెగోషియేషన్ చేసి ఏదో 10 కాదు. ఆ రేట్ ఎంత ఉంటే అంత, 50 లక్షలు ఉండేది, 40 లక్షలు ఉండేది, ఎంత ఉన్నా సరే, ఎటువంటి భూమి అయినా సరే, ల్యాండ్ సీలింగ్ భూమి అయినా సరే, డీపాం పట్టా ఉన్నా సరే, నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి అయినా సరే, ఏదైనా సరే కొనేసేలాగా ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్ అంతా. నిరుపేదలకు ఇవ్వాలని స్థలం అవన్నీ కూడా అనక పరికరాలుగా ఉన్నాయి. డీపాం పట్టాలు కానీ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్లు కానీ ఆ రకంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఆ భూమి అంతా కొని దాదాపుగా 32 లక్షల ఎకరాలు, 7,500 కోట్ల రూపాయలు దానికి నిధులు కేటాయించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా చేయడం జరిగింది. అది కూడా మీరు ఆ వీడియోలు కూడా చూడొచ్చు. ఆయన ఏం చెప్పారు, పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే శాచ్యురేషన్ విధానంతో మన పట్టాలు ఇవ్వాలన్నది. శాచ్యురేషన్ విధానం అన్నది గతంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. అప్పట్లో నేను కూడా ఉన్నాను. ఆయన అన్ని వారు ఇందిరం ఇళ్ళు కట్టాము. ఎవరికైనా సరే మన పెన్షన్, ఎవరికైనా ఏమన్నా రేషన్ కార్డు, ఎవరికైనా ఏమనేవారు. శాచ్యురేషన్ అనే పదం అప్పట్లో వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు 100% అమలు చేశారు. శాచ్యురేషన్ అనే విధానం ఏ పార్టీ వారికైనా సరే ఇవ్వాలి మనం అని ఆయన పదే చెప్పుకుని ఆ రంగాన్ని ఇచ్చాం. మేము 32 లక్షలని మరి తెలుగుదేశం వాళ్ళు లేరా, జనసేన పార్టీ వాళ్ళు లేరా, వాళ్ళ గుండె మీద చేసి చెప్పమనండి. అందరూ వైఎస్ఆర్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ ఎవరో కాదు, అన్ని పార్టీ వాళ్ళు ఉంటేనే ప్రజల్లో ఉంటారు. కాబట్టి ఏదో పార్టీకి ఉంటారు, ఎవరో ఏదో కొద్దిమంది ఉంటారు. అన్ని కులాల వారికి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇమ్మని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఓపెన్గా. కానీ వీరు నాయకులు చేసింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో వాళ్ళ పార్టీ సమస్యలు డైరెక్ట్గా చెప్పారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థాయి అయినా మనం ఏదైనా సరే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారికి ఏ రకమైనటువంటి సాయం చేయకూడదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి అన్నారంటే అది వాళ్ళ లోపల ఉంటే ఉండొచ్చు, డైరెక్ట్గా మనం కాదం. కానీ ఓపెన్గా చెప్పడం అన్నది ఎంత ఘోరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరో మంత్రి లేకపోతే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక టోటమోటా నాయకుడు అన్నాడంటే అర్థం. ముఖ్యమంత్రి అంటే నోట్లో మాట్లాడే జీవో కింద లెక్క అంతే కదా. ఆ రకంగా మరి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు అంటే పరిపాలించే నాయకులు ఆయన తెలివైన, పాపం చంద్రబాబు నాయుడు చాలా తెలివైన. మరి ఈ మధ్యన ఏమైనా మరి ఆయనకి ఇది వస్తుందేమో కానీ ఆయన ఏ రకంగా అన్నది చూసి మాట్లాడే వ్యక్తే. కానీ ఇలాంటి కొద్దిమంది ఇలాంటి వాళ్ళు రావడం వల్ల కొద్దిమంది ట్యాంక్స్లు పోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఆయన ఆదేశాలు ఇచ్చేసారు. ఎవరికి చేయొద్దన్నారు వైఎస్ఆర్ పార్టీ అంటే, మీరు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఏ పని చేయకూడదని ఆదేశాలు ఇచ్చారు ఆయన. ఆ రకంగా గతంలో ఆయన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఏ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా మన పట్టాలు ఇవ్వాలి అని 32 లక్షలు వచ్చి జగనన్న కాలనీ పేరిట లక్షలాది ఇళ్ళు కట్టించే కార్యక్రమం చేశారు. కొన్ని చోట ఎక్కడ ఆగొచ్చు, అది ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని కానీ స్థలాలు కొద్దిగా ఇబ్బందులు ఉండడం వల్ల అది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ నీటిలో అది మాస్ డిస్ట్రిబ్యూషన్ జరగడం ఏదో జరుగుతాయి. అది అంతే తప్ప జగనన్న కాలనీలు మరి ఎక్కడ జగ్గంపేటలో కూడా కట్టారు. గతంలో ఉన్న సైట్ని ఆ వెంకటనాగర్ స్కూల్ దగ్గర జగనన్న కాలనీ పేరిట వందలాది ఇళ్ళు కట్టించారు. 5-6 గ్రామాల సంబంధించిన నిరుపేదలకి ఇళ్ళు కట్టించే కార్యక్రమం చేశాం. అలాగే ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇళ్ళు కట్టించాం. అందరూ చూడండి జగనన్న కాలనీ కానీ అందరూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అన్ని పార్టీలో ఉంటారు. అలాగే ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు ఒక 50 ఎన్నో, అందులో ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ కూడా ఉంటాడా? మరి ఆ జనసేన కూడా ఉన్నాడు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యంలో ఉన్నటువంటి జనసేన అందులో కూడా ఉన్నాడు, అందులో బీజేపీ కూడా ఉంటాడు, అందులో వైఎస్ఆర్ పార్టీ దేవుడు. ఓన్లీ అలా అన్ని వేళలు ఎవరైతే ఉన్నారో వాడు కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు, మేంగా చేయడం. వాళ్ళు 3 సెంట్లు చెప్పిన 3 4 స్థలాలు ఇస్తారు. ఇప్పుడు ఎంత ఉంది, అది సెంటు 10 లక్షలు ఎంత ఉంది. 3 సెంట్లు అంటే ఎంత అండి, 30 లక్షలు. మరి అది అంతా ఏం చేసుకుంటారు అంటే అది ఎందుకు వచ్చింది? అక్కడ ఆయన పాపం రియల్ ఎస్టేట్ ఆయన ఒక ఆయన అటోటి ఇటోటి లేఅవుట్ చేయడం, మధ్యలో పెద్ద రోడ్డు వేసుకున్నారు, వ్యాపార పరంగా చేసుకున్న తప్పలేదు. దీనికి ఆనుకొని ఉంది స్థలం, ఆటోమేటిక్గా దీని వాల్యూ పెరిగింది.
ఇప్పుడు మనకి పుష్కర ఎత్తిపోత పథకం వచ్చిందే కాబట్టి జగ్గంపేటలో అది 5 కోట్లు 2 కోట్లు 1 కోటి రూపాయలు 50 లక్షలు 30,000 40,000 ఉన్నప్పుడు ఎకరం ఈరోజు 30 లక్షలు అయిపోయింది. 30 లక్షలు పుష్కర ఎత్తిపోత పథకం దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దాని మూలంగా 2004 నుంచి కూడా ఆ రేట్లు పెరిగినాయి. ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ అన్నది అలా జరుగుతుంది. ఆ రకంగా ఇది వచ్చింది, దీని మీద కనుపడ్డారు. మరి గతంలో ఎందుకు పడలేదు? అప్పుడేం తీసుకోలేదు? 95 ఇచ్చారు కదా పట్టాలు, అప్పుడే తీసుకోలేదు కదా. ఆ రకమైనటువంటి విధానం ఇక్కడ కొనసాగుతూ ఉంది. మరి ఏదైనా ఈ పట్టాల విషయంలో కానీ ఇంకో రకంగా కానీ వైఎస్ఆర్ పార్టీకి జగ్గంపేట నియోజకవర్గంగా మమ్మల్ని ఎవరిని కూడా విమర్శించడానికి ఎవరు సరిపోరు. వీళ్ళే కాదు, ఇంకొక 100 జన్మలు ఎత్తినా సరే నన్ను కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఆరోపించినా కూడా సరిపోరు. ఎవరు కూడా నా దగ్గర ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మా అన్నయ్య దివంగత మన తోట వెంకటాచలం గారి దగ్గర నుంచి ఈరోజు నా దగ్గర దాకా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఒకటి ఎవరు ఉండొచ్చు, కుర్రాళ్ళు అట్టాడు ఎవరు ఉండొచ్చు. కానీ అప్పుడు మనం ఎందుకున్నారు? ఆమె నమ్మకంతో మేము మంచి పరిపాలన చేస్తాం, అందరితో మంచిగా ఉంటాం, ఏ తప్పు అని చేయరు. మా నాయకుడు తప్పు అని చేయడం అంటే నా కార్యకర్తలు కూడా ఆనందం కదా, నాకు కూడా అదే ఆనందం. మా కార్యకర్తలు కూడా మరి అంతే నిజాయితీతో అంతే విధానంతో కమిట్మెంట్ ఉండేటువంటి వారు నా దగ్గర ఏదో దోసుకు తినేద్దాం, ఇక్కడ నిజంగా దోసుకోమని దోసుకొని కూడా భయంగా తెలియదు, చేత కాదు. కొండ కొడుకుని అబ్బాయి అనుకోండి, కొండ చూపించేస్తాను ఏం చేయాలని అడుగుతారు. నేనేమి నాకు చేత కదా చెప్పడానికి